మీరు శబరిమల గురించి ఇందా మాట్లాడు కాబట్టి అక్కడ జ్యోతి కనపడిద్దని చాలా మంది భక్తులు నమ్మకం. మీరేమంటారు దాని మీద? అలా మాట్లాడేది ఏం లేదు, లొట్టపీసు లేదు. అది ఉట్టిదే అని చెప్పేసి బోలెడన్ని సార్లు నిరూపించిళ్ళు. పత్రికల్లో వచ్చింది, ఆడిపోయి వీడియోలు తీసిర్రు. మేమే భక్తుల కోరిక మేరకు మేమే దాన్ని వెలిగిస్తున్నామని ట్రావెన్కోర్ సంస్థానం వాళ్ళు, ఆ గుడి ట్రస్ట్ బోర్డు వాళ్ళే ప్రకటించేసారు. హైకోర్టులో కేసు అయింది. ఆ జ్యోతి కోసం చూడడానికి వెళ్ళి కొన్ని ప్రాణాలు పోయినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు దీని మీద అక్కడి కోర్టులో ఫైట్ జరిగి అక్కడి నాస్తిక హేతువాదులు ఆ పైకి వెళ్ళి ఇది ఎట్లా వెలుగుద్దో వీడియో తీసి ఇచ్చారు. అయినా మేము వెలిగిస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు కూడా చూడు, అది మనుషులే వెలిగిస్తారని తెలిసినా కూడా అది దేవుడి దర్శనమే అని చెప్పేసి ఆ టైంలో చాలా అదొక నమ్మకం. చూసారా, నిజం కాదనే ఒప్పుకోవాలి కదా నువ్వు. ఇప్పుడు కాదండి, నమ్మకాలని నిజాలు కాకపోవచ్చు, కానీ నమ్మకాలతో మీకు ఇబ్బంది. అది కల్పితం అంటున్నా నేను, నువ్వు నమ్మకం అంటున్నావు. నిరూపించినాక కూడా నువ్వు దాన్ని నమ్మకం అని నేను ఏం చేయాలి? వాళ్ళు నమ్ముతున్నారు దాన్ని. మకర జ్యోతి మానవ కల్పితం అని నిరూపించబడ్డాక కూడా ఇంకా నమ్మకం. నమ్మితే మీకు వచ్చిన ఇబ్బంది ఆడ ప్రాణాలు పోయినాయి కదా ఆ పంబా నదిలో. ఆ రోజు అది చూడడం కోసం ఒకేసారి లక్షల మంది వెళ్ళడం వల్ల తొక్కిసలాట్లో జనాలు చచ్చిపోయారు కాబట్టి ఈ చర్చ ప్రస్తావనకు వచ్చింది కదా. లేకపోతే ఎందుకు వస్తుంది బ్రదర్? చనిపోయిన వాళ్ళు కూడా దేవుడి దగ్గర చనిపోతే మంచిదని కోల్చే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అది కూడా ఉన్నారు అనుకోవడం వల్లనే కదా కాశీలో కుప్పలు కుప్పలుగా వెళ్ళి అక్కడే ప్రాణాలు. అవును, అక్కడే ప్రాణాలు. అది కూడా నమ్మకం. నేనేమంటాను బ్రదర్, నీ నమ్మకాలు నీ ఇంట్లో ఉన్నా నీ ఒంట్లో ఉన్నా నీకే పరిమితం అయితే ఎవడేమన్నాడు. అది సమాజం మీద రుద్ది, మొత్తం దేశం మీద రుద్ది, ఇతర మతాల మీద ద్వేషం రుద్ది, మనుషులను కలవకుండా చేసి, మానసిక రోగులను చేసి, అమాయకులను చేసి, ఆర్థికంగా దోపిడీ చేసి, మానసికంగా దోపిడీ చేసి, మానవ సంబంధాలు దెబ్బతీసి, ఇవన్నీ పిచ్చి కథలు చేయడం వల్ల ఇవి మేము వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు సనాతన ధర్మం కోసం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది దేశంలో. సనాతన ధర్మం మీద మీ ఉద్దేశం? మీలాంటి వాళ్ళు ఛానళ్ళ వాళ్ళు ఏం చెయ్యాలంటే, సనాతన ధర్మాన్ని రక్షిస్తాను అన్నవాళ్ళు, రక్షించాలి అన్నవాళ్ళు, ఆ సనాతన ధర్మం ఆధారంగా పనిచేస్తున్న 10 మందిని కూర్చోబెట్టి ప్రజలకు కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి, దేన్ని సనాతన ధర్మం అంటారు, ఏ విషయాలు ఈ సనాతన ధర్మంతో ముడిపడి ఉంటాయి. అయ్యా మీరు ఇదే అంశం మీద పనిచేస్తున్నారు, గ్రంథాలు రాస్తున్నారు, భక్తిని ప్రదర్శిస్తున్నారు, మీరు ప్రజలందరికీ ఒకటి వివరించండి అంటే అయిపోతుంది కదా. అప్పుడు ప్రజలందరూ ఓహో ఇదంతా సనాతన ధర్మం ప్రకారంగా చికెన్ తిన్నా, మటన్ తిన్నా, ఫిష్ తిన్నా, మేకను కోసినా, కోని కోసినా వాడు సనాతన ధర్మానికి విరుద్ధం. నువ్వు ఎప్పుడైనా చికెన్ మటన్ తింటావా? తింటా. నువ్వు సనాతన ధర్మం అవుట్, నువ్వు అవుట్. సనాతన ధర్మం ప్రకారంగా హిందువులందరూ చక్కగా ఇక్కడ ఒక పిలక జుట్టు పెంచుకోవాలి, నీకుందా? లేదు, నువ్వు సనాతన విరోధివి. నువ్వు పంచగట్టుకుని ధోతి కట్టుకుని. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే సనాతన ధర్మం అంటే ప్రాచీన కాలం నుంచి అమల్లో ఉన్న ధర్మమే. అయితే అసలు ఈ దేశంలో ప్రాచీన కాలం నుంచి అమల్లో ఉన్న ధర్మం ఏది లేదు. ఆ ధర్మాన్ని ఎవడైనా ఎత్తుతే అరే అది అధర్మం రాని చెప్పాల్సిన బాధ్యత మనది. అయితే ఆ పాయింట్ కూడా వస్తారు. అనేక సాంఘిక సంస్కరణ ఉద్యమాల తర్వాత దాంట్లో ఉన్న మూఢనమ్మకాలను త్వజించిన తర్వాత మిగిలిపోయినటువంటి ఇంకా పాత నమ్మకం ఏదైతే ఉందో దాన్ని సనాతన ధర్మం అంటాం. దాన్ని పరిరక్షించుకోవడం కోసం హిందూ మత అభిప్రాయాలు, నమ్మకాలు. సనాతనం అనేది కేవలం హిందువులకే పరిమితమా? అంటే ఇప్పుడు ఈ నినాదం హిందువులది కాబట్టి క్రైస్తవులకు ఉండదా? వాళ్ళకు ఉండేది వాళ్ళకుంది. ఈ నినాదం హిందూ మతానికి సంబంధించిన నినాదం కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళకు ఉండేది వాళ్ళకుంది. వాళ్ళకి ఆల్రెడీ రక్షణ కోసం బోర్డు. సనాతన ధర్మం ప్రకారంగా కేవలం 100 సంవత్సరాల క్రితము నుంచే గుడిలోకి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పోతాళ్ళు. 100 సంవత్సరాల క్రితము వీళ్ళు గుడి ముందుకు వెళ్ళడానికి కానీ గుడి లోపలికి వెళ్ళడానికి కానీ అనుమతి లేదు సనాతన ధర్మం ప్రకారంగా భారతదేశంలో. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఆపేయాలి, చదువుకోవడం నిషిద్ధం, ఆపేయాలి, వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలి, కుల ధర్మాలు పాటించాలి, కట్టుబాట్లు పాటించాలి. ఒక మనిషి చనిపోతే వెంటనే అతని భార్య సతీ సహగమనం చేయాలి. పెద్ద పెద్ద భవనాలు కట్టినప్పుడు మనుషులను బలి ఇవ్వాలి, తర్వాత నరబలి ఇవ్వాలి. దేవులకు మొక్కుకుంటే తొలిచూరు బిడ్డని ముక్కలు ముక్కలుగా కోసాడ. వాళ్ళు చెప్పే ధర్మం ఇది కాదు. వాళ్ళు నమ్మే సనాతన ధర్మం అనేది ఇది కాదు. మరేది వాళ్ళు చెప్పే సనాతన ధర్మం ఇవాళ అమల్లో ఉన్నటువంటి హిందూ ధర్మం. ఇప్పుడు మీరు ఒక కుర్చీలో కూర్చున్నారు, మా అమ్మ అంటది గదేం కూర్చురా గడంచ అయితే మంచిగా ఉంటుంది అంటది. మరి ఇప్పుడు గడంచలో కూర్చోవాలన్నా? మా బాపు అంటాడు పాతకాలం నుంచి చెంపు పట్టుకొని పోతాం రా మేము చెరువు కట్టకు, అదే మా పాతకాలం పద్ధతి,
మారకుండా ఉన్నది ఊకే చెంబు పట్టుకొని చెరువు కట్టకు పోతాం అట్లా యావ పూలు వేసుకుంటాం అంటాడు. నాన్న మనం హైదరాబాద్లో ఉన్నాం నాన్న, నువ్వు ఖచ్చితంగా లెట్రిన్లోనే పోవాలి నాన్న అని అంటమా అనమా? అప్డేట్ అవుతామా అవ్వమా? పండ్ల పూల కానుంచిలో బ్రష్ కాడికి వచ్చినామా? బట్టలు గోచి దగ్గర నుంచి డ్రెస్కి వచ్చినామా? మా అమ్మ చీరను మామూలుగా సింగులు వేసుకొని కట్టుకోవడానికి సిగ్గుపడేది, గోచి పెట్టుకునేది. ఇప్పుడు గోచి తీసేసి చీరలకు వచ్చింది, చీరలు తీసేసి ఇప్పుడు పంజాబ్ డ్రెస్లకు వచ్చింది, ఇప్పుడు నైటీలకు కూడా వచ్చింది. మరి సనాతన ధర్మం ప్రకారంగా నువ్వు బట్టల పరంగా తీసుకుంటే ఎవరైనా సనాతన ధర్మంకు గీ బట్టలు మాత్రమే ధరించాలి అని సనాతన ధర్మం చెప్పట్లేదుగా, అయిపోయాయి చెప్పట్లేదుగా, అయిపోయాయి. మరి ఏం చెప్తాను? సనాతన ధర్మం అంటే వెహికల్ వాడకూడదా? చెప్పలేదుగా. లైట్లు వేసుకోకూడదా? చెప్పలేదుగా. మొహానికి పౌడర్ వేసుకోకూడదా? చెప్పలేదుగా. జుట్టు కట్ చేసుకోకూడదా? చెప్పలేదుగా. చెప్పులు వేసుకోకూడదా? మీరు చెప్పారు పిలక వేసుకోవాలి కాదు, చికెన్ మటన్ తినకూడదు, ఇదే సనాతన ధర్మం మీరు చెప్పారు, వాళ్ళు చెప్పలేదుగా. మేమేం చెప్పాము? ఇప్పుడు ఇందాక పిలక పెంచుకోవాలి నేను ఎలా చెప్పిన బ్రదర్? నువ్వు పెంచుకున్నావా లేదా అని అడిగాను నేను. పెంచుకోవటమే సనాతన ధర్మం అని మీరు అన్నారు కదా. అరే నువ్వు ఎప్పుడైనా సనాతన ధర్మం పాటించవలసిన నియమాలు ఏమిటి అని చదివి ఒక ఎపిసోడ్ పెట్టు. ఒక ఎపిసోడ్ లో వాళ్ళని పిలుస్తా, మీరు కూడా రండి తప్పకుండా. అయ్యో ఎందుకు రాము, ఎందుకు రాము బ్రదర్? అలా నువ్వు విమర్శించడానికి రాము, అదే వాళ్ళతో గొడవ పడడానికి రాము. లేదా ఆ సనాతన మీరు గతంలో వాదిస్తూ చర్చ చాలా ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు సనాతన ధర్మంతో గొప్పగా జీవించే వాళ్ళని మేము అభినందిస్తాం. ఆ పేరుతో అసలు అది ఏంటిదో తెలియకుండానే వాదించే అమాయకులతోటే మాకు లొల్లి. ఆడు అటు పోయి బీరు ఎత్తుతాడు, బీరు తాగుతాడు, ఇటు పక్క బ్రాండ్ తాగుతాడు, అటు హాఫ్ షాట్ వేసుకుంటాడు, మంచి తోలు చెప్పులు వేసుకుంటాడు, రేబన్ గ్లాసులు పెట్టుకుంటాడు, వాచ్ పెట్టుకుంటాడు, స్మార్ట్ ఫోన్ పట్టుకుంటాడు, బైక్ మీద రైడ్ పోతూ సనాతన ధర్మం అంటాడు. ఇవాడు ఉపయోగించుకునేటివన్నీ ఆధునాతనము, మాట్లాడేది సనాతనం. అంటే వానికి సనాతనం అంటే ఏంటో ఫస్ట్ తెలియదు. నేను అంటాను సనాతన ధర్మం అనేది ఒకవేళ ఒకే కులానికి చదువు చెప్పేది అయితే దాన్ని ధ్వంసం చేయాలి, అందరికి పంచాలి ఆ జ్ఞానం. ఒక కులాన్ని పెద్దదిగా ఒక కులాన్ని తక్కువదిగా చెప్తే ఆ సనాతన ధర్మం చెడ్డది, అర్థమైందా? ఒకవేళ కుల అంతరాలను కొనసాగించాలి అని చెప్పే సనాతన ధర్మం చెడ్డది. కులాలు పోవాలని, మతాలు పోవాలని, ఆడవాళ్ళు కూడా స్వతంత్రంగా సమానంగా జీవించాలని ఏదైనా ధర్మం చెబితే ఆ ధర్మం గొప్పది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మా బలంగా మాట్లాడుతున్నాడు, సనాతన ధర్మ బోర్డు కావాలి ఈ దేశంలో మాట్లాడుతున్నాడు. మీ ఒపీనియన్ ఏంటి? బోర్డు రాసి అయిపోతుంది కదా, బోర్డు ఉంటే సరిపోద్దా? శారదా చట్టం వచ్చింది వరకట్నం నిషేధిస్తూ, బోర్డు రాసిచ్చేది కదండి, సెంట్రల్ గవర్నమెంట్ చేసి. అదే బ్రదర్ నేను చెప్పేది. బోర్డు అంటే ఏముంది, బోర్డు తొలగించారు. ఇప్పుడు మన తెలంగాణలో మానవ హక్కుల కమిషన్ బోర్డు తొలగించారు కదా, బోర్డు ఉంది కదా, దానికి ఒక జడ్జిని నిర్ణయించాలి కదా. నిర్ణయించకుండా పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిటీ అందులో లేకపోతే ఆ బోర్డు ఏం పని చేస్తుంది? అట్లా ఉండేటట్టే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బోర్డు కావాలనేది పవన్ కళ్యాణ్ డిమాండ్. అంటే ఇప్పుడు ఆ బోర్డు లేకపోవడం వల్లనే సనాతన ధర్మం ఆగిపోయిందా? రక్షించడం కోసం. రక్షించడం అంటే ఏంటిది? దాన్ని కావాలని కొంతమంది తూర్పాన్ని పడతారు. ఎవడు చేస్తాడు? ఇప్పుడు ఈ ఊర్లో 4 కుక్కలు, పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయి అనుకో, పిచ్చి కుక్కలు పట్టుకుంటావా? ఊరందరు ప్రజలు లోపల ఇళ్ళలో స్థానం పెడతావా? కుక్కలు పట్టుకోవాలి కదా. మీరు ఆ పిచ్చి కుక్కను పట్టుకోవడానికి, కుక్కను పట్టుకోవడానికి వీళ్ళకి శాత కదా. ఇంతమంది పోలీసులు ఉండి వేస్ట్, ఎమ్మెల్యేలు ఉండి వేస్ట్, మంత్రులు వేస్ట్, ముఖ్యమంత్రులు వేస్ట్. ఇదే పనిచేసి ఒక బోర్డు కావాలండి. బాగా పనిచేస్తుందా? పనిచేస్తుందా అభిప్రాయం? అరే బాబు, మూఢనమ్మకాల నిర్మూలన కోసము మహారాష్ట్రలో ఆల్రెడీ దబోల్కర్ చట్టం వచ్చింది, బీహార్లో చట్టం వచ్చింది, కర్ణాటకలో వచ్చింది, తమిళనాడులో వచ్చింది. ఆ చట్టాలు వచ్చినంత మాత్రాన నిర్మూలన జరిగిందా? వరకట్న నిషేధిస్తూ చట్టం వచ్చింది, జరుగుతుందా? దిశా చట్టం వచ్చింది, వచ్చిందా రాలేదా? వచ్చింది. మరి అంత మాత్రాన ఇప్పుడు అవన్నీ ఆగిపోతున్నాయి. ప్రజల్లో సమూల మార్పు రావాలి, సమగ్రమైన చైతన్యం రావాలి. అది క్రమ పద్ధతిలో విద్యా వ్యవస్థలో వాళ్ళని ఆలోచింపజేయడము, యంగ్ పర్సన్స్లో ఉన్నప్పుడు దేశభక్తితో పాటు క్రమశిక్షణ రూల్స్ నేర్పించడము, వివాహ జీవితంలో ఉన్నతంగా జీవితాలు నేర్పించడము. ఆ తర్వాత ప్రతి అంటే నేను అనేది అట కాదు, సనాతన ధర్మ బోర్డు డిమాండ్ మీద మీ సంఘం స్టాండ్ ఏంటి, బైరినరీ స్టాండ్ ఏంటి? తప్పకుండా ఉండాలి. వాళ్ళు కోరుకుంటారు, ప్రజలు కోరుకుంటారు, తప్పకుండా బోర్డు ఇవ్వాలి. ఈ పనికి మాలిన బోర్డు ఇవ్వనటువంటి ఆ కేంద్ర ప్రభుత్వం నశించాలి, ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పాలి ప్రధానమంత్రి. ఇది మా డిమాండ్. ఆ సనాతన బోర్డుకు పవన్ కళ్యాణే భారతదేశ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాలి. సనాతన ధర్మాన్ని అంటే ఏంటిదో నివర్వచనం ఇవ్వాలి.
దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకటించాలి, దాన్ని పాటించకపోతే చర్యలు ఏందో చెప్పాలి, దానికి లిమిట్స్, టర్మ్స్, కండిషన్స్ ఏంటో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థం కాకుండా చెప్పేసి ఎవరిని వాళ్ళని వీళ్ళని మోసం చేయొద్దు. సనాతన ధర్మ నిర్వచనం కూడా ఇస్తారు. ఒకవేళ బోర్డు వేయదలుచుకుంటే, చట్టం తెలుసుకుంటే దాంట్లో ఒక నిర్వచనం కూడా ఇస్తారు. ఇవ్వాలంటున్నాం గారే ఓవరాల్ గా మనం వెళ్ళిపోతుందిగా భయ్. ఇప్పుడు ఓవరాల్ గా మనం చెప్పుకున్న నిర్వచనం వేరు, చట్టం చేసినప్పుడు వచ్చే నిర్వచనం వేరు. డెఫినేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఉండాలనే కోరుకుంటున్నాను నేను. ఉమ్. పవన్ కళ్యాణ్ గారు మంచిదే కదా, ఈ ముసుగులో గుద్దులాట అద్దరా బాబు. దీనికోసం ఒక బోర్డు పెట్టండి, దీనికి ఒక మంత్రిని పెట్టండి, దీనికి ఒక ఐఏఎస్ ఐపీఎస్ని పెట్టండి, దీని లిమిట్స్ ఏందో దీనికి పెడితే అయిపోతుంది కదా. ఉమ్. మంచిదే కదా. ఒక గుడికి ప్రహారీ కూడా కొడతా అంటే తప్ప. అంటే దీన్ని డిఎంకే పార్టీ వాళ్ళు వెటకారం చేసే పని చేశారు. వాళ్ళు అంటే సనాతన ధర్మాన్ని వాళ్ళు కించపరిచేలా మాట్లాడారు. అది హిందూ మతంలో అంతా ఉత్త డిఎంకే పార్టీ నచ్చనోడు అనే పిచ్చి మాటలు. వాళ్ళు ఏమన్నారంటే సనాతన ధర్మం అంటే తరతరాలుగా అంటరానితనం, అస్పృశ్యత ఉన్నది, కుల వివక్ష ఉన్నది, మహిళల పట్ల తేడా ఉన్నది, కొన్ని పిచ్చి నమ్మకాలు అందులో ఉన్నాయి, అది కాలం చెల్లినది, ఆధునిక మతం కావాలి, మానవ మతం కావాలి, సనాతనం కాదు నువ్వు అధునాతనం కావాలి అని వాళ్ళు చెప్పారు. ఇంకా వాళ్ళు అంటే నచ్చిన వాళ్ళు, వాళ్ళ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు వాళ్ళ వెనకబడి ఇష్టమైనట్టు ట్రోల్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే తమిళ రాష్ట్రం మనకంటే ముందే ఉన్నది కదా. నిజమా కాదా? ఉందా లేదా? మన దగ్గర కంటే ఎక్కువ గుడులు లేవా తమిళనాడులో? నమ్మకాలు ఎక్కువ. అసలు అది టెంపుల్ స్టేటు. తమిళనాడు టెంపుల్ స్టేట్ అబ్బా. అత్యధిక గుడులు ఉన్నాయి అక్కడ అడుగడుగునా. మరి అక్కడున్న ముఖ్యమంత్రి, అక్కడున్న ఉప ముఖ్యమంత్రి, మంత్రులే కదా ఈ మాటలు మాట్లాడింది. మరి దాన్ని అక్కడ ఉన్న ఎవరు ఎందుకు కుయ్యమంటలేరు? ఎన్నికలు చూపిస్తారంటారు వాళ్ళు. ఇప్పుడు చూపియని బ్రదర్. అరే ఆ పార్టీ ఓడిపోతే తప్పేముంది, ఇంకో పార్టీ గెలవద్దా ఏంది? ఇప్పుడు బీజేపీ గెలిచింది తప్ప అంటే నాస్తికులు ఎవరు గెలవలేదా? కమ్యూనిస్టులు గెలవలేదా? కేరళలో గెలవలేదా? బిఎస్పీ గెలవలేదా? లేకపోతే ఆర్పిఐ గెలవలేదా? ఎన్నికలు దానికి మతాన్ని ముడిపెట్టడం అనేది ఒక పనికిమాలిన తత్వం. సనాతన ధర్మం అనేది ఏది లేదు. ఇక్కడ ఆర్య ధర్మం ఉన్నది, ద్రవిడ ధర్మం ఉన్నది, ఇక్కడ ఆధిపత్య ధర్మం ఉన్నది, దోపిడీ ధర్మం ఉన్నది, పీడన ధర్మం ఉన్నది, మోసం ధర్మం ఉన్నది, అసమానతల్ని కొనసాగించే ధర్మం ఉన్నది, హెచ్చు తగ్గుల్ని అలాగే నడిపించే ధర్మం ఉన్నది. అది వద్దని ప్రజలు దాన్ని పక్కకు రాసేళ్ళు. రేపు సనాతన ధర్మం బోర్డు తెచ్చిండు అనుకో, సనాతన ధర్మం పాటించే వాళ్ళందరూ వాళ్ళకి ఓట్లేసి గెలిపి అని